నిజంగా అంత బాగుంటుందా? ఇప్పుడు యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతున్న ఈ బాయిల్డ్ ఎగ్ రెసిపీని మనం కూడా ట్రై చేద్దాం. దీనికోసం ముందుగా ఎగ్స్ ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్స్ అన్నిటిని ఎగ్ బాయిలర్ లో పెట్టేస్తున్నాను. అన్ని ఎగ్స్ ఇందులో ప్లేస్ చేసేసి నెక్స్ట్ పవర్ బటన్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ ఎగ్స్ బాయిల్ అవ్వడానికి మనకు సుమారుగా 8 నుంచి 10 నిమిషాల వరకు పడుతుంది. ఈ 10 నిమిషాల్లో మనం స్పైసీ గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకుందాం. దీనికోసం కొంచెం కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, నేనైతే 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ తీసుకోండి, లేకపోతే వద్దు. కొద్దిగా వెల్లుల్లి, కొంచెం ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ స్కిప్ చేసినా పర్లేదు, నేను కొంచెం పేస్ట్ ఎక్కువ అవడానికి చిల్లీస్ తగ్గించి ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. కారం తక్కువ కావాలంటే కొద్దిగా నిమ్మరసం, చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్పైసీ పేస్ట్ రెడీ. 10 minutes later. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ని ప్లేట్ లో తీసుకొని ఎగ్ ని కట్ చేసి మనం తయారు చేసుకున్న పేస్ట్ ని ఎగ్ పైన పెట్టుకొని తినేయడమే. అంతే, బాయిల్డ్ ఎగ్ రెసిపీ రెడీ. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా చాలా బాగుంది. కొంచెం స్పైసీగా ఉండటం వల్ల ఎగ్ తో ఈ కాంబినేషన్ తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మా పిల్లలు కూడా కారం అనకుండా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లెయిన్ ఎగ్స్ తినడం కంటే ఇలా ఈ స్పైసీ పేస్ట్ తో ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు వీడియోని బ్యాక్ కి వెళ్ళి ఇంకోసారి చూడకుండా నేను ఎగ్ బాయిలర్ లో ఎన్ని ఎగ్స్ పెట్టానో మీరు కామెంట్ చేయగలరా?